చారీ మీరు ఎన్నికుండాలా చెప్పు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర హే ఎన్టీఆర్ అమర హే ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ పట్టుకుండు నారా చంద్రబాబు గారి నాయకత్వం. కాళ్ళకాడండి ఏం కాదు పుట్టది పుట్టది ఏడు పుట్టది అజయ్ పుట్టది రాంబాబు తొందర బొమ్మ లేదల్లా జోహార్ ఇండియా జోహార్
ఇటు తిరగండి, ఇటు అక్కడక్కడ నిలబడండి, అక్కడ నిలబడండి, ఇటు తిరగండి. ఈ అమ్మాయిని నాదేముంది నేను రాను. కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇకపోతే ఇప్పుడు ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కుర్చీలు వేస్తున్నాయి. ఆ కుర్చీలో కేవలం సన్మాన గ్రహీతలు మాత్రం కూర్చోవాలి. క్రికెట్ మ్యాచ్ నిర్వహించాం. దాంట్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే 8 భాగాలుగా 8 టీములుగా అయ్యారు. సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ రావాలా. ఆ టీంకి ఒక్కొక్క టీంకి ఒక్కొక్కరు. చెన్నారెడ్డి రాంబాబు టీం, డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలవరం వెంకటరామయ్య గారిని వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే ఒంగోలు తమ్మిశెట్టి రమాదేవి గారిని వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. స్టేట్ బీసీఎల్ జనరల్ సెక్రటరీ సోదరుడు జ్ఞానం సుబ్బారావు గారిని వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. స్టేట్ సెక్రటరీ మొలకలపల్లి అజయ్ బాబు గారిని వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. స్టేట్ లీగల్ సెల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉడతా రవి గారిని వేది మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. బీసీ సాధికార సమితి రాష్ట్ర నాయకులు పిల్లుట్ల వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు, వర్ధిల్లాలి
రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. అందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా మనం ఇదే విధంగా చేస్తూ ఉంటాం. ఎక్కడైతే ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయో అన్నిటి దగ్గరికి వెళ్ళటం, అక్కడ పూలమాల వేసి నివాళులు అర్పించటం, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ఈ రకంగా సభ ఆయన చేసిన సేవలను కూడా అన్నీ కూడా మనం కొనియాడటం, అదేవిధంగా 10,000 మందికి భోజనాలు పెట్టడం, ఆ భోజనాలు కూడా ఎన్టీఆర్ గారికి ఇష్టమైనటువంటి నాన్ వెజ్ భోజనం పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఏటా జనవరి 18న ఈ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉంటాం. ఒకసారి మనం గమనించుకుంటే ఎన్టీ రామారావు గారు 1923 మే 28 తేదీన నిమ్మకూరు గ్రామంలో వాళ్ళ లక్ష్మమ్మ వెంకటరామమ్మ దంపతులకి జన్మించాడు. ఆ రోజు చాలా శుభదినం. ఎందుకంటే అలాంటి మహానాయకుడు, మహా వ్యక్తి మన ఆంధ్రాలో, మన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టడం చాలా అదృష్టం అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఆయన చదువు అయిపోయిన తర్వాత ఎన్నో 400 సినిమాలు, అటు హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు 4-5 భాషల్లో ఆయన చిత్రాల్లో నటించి ఆయనకి ఆయనే సాటి అని చెప్పేసి నిరూపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ క్యారెక్టర్ వేసినా, అటు పౌరాణికం అవ్వచ్చు, ఇటు జానపదం అవ్వచ్చు, ఏ పాత్ర వేసినా కూడా ఆయనకి ఆయనే సాటిగా మనమంతా కూడా చూసాం. ప్రజలు కూడా భారతదేశంలో ఉండేవాళ్ళు కూడా ఈ రోజుటికి ఎన్టీ రామారావు గారి సినిమా చూశారంటే ఈ రోజుటికి అలాగా వేసే నాయకుడే, ఒక నటుడే లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన చేసిన పాత్రలు ఏ భాషలో కూడా ఎవరు వేయలేని స్థితిలో ఆ రోజుల్లోనే ఆయన చేయటం జరిగింది. నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు ఆయన చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత 1982 మార్చి 29వ తేదీన అప్పుడుండే కాంగ్రెస్ పరిపాలనా విధానాన్ని భరించలేక ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని గమనించిన ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారు. స్థాపించిన 9 నెలలకే ఎవరికి గమనించిన, ఎవరు కూడా అనుకోలేని విధంగా 9 నెలల్లోనే పార్టీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రి అవ్వటం మనందరం కూడా మనం చూసాం. ఆయన ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ఉన్న ముఖ్యమంత్రిలో మన ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆయన వచ్చిన తర్వాత పథకాలు కూడా ఆయనకు ఆ రోజుల్లోనే పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇస్తే ముసలి వాళ్ళకి వాళ్ళ మందులకు కానీ దేనికో దానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు పెన్షన్ని తీసుకొచ్చిన వ్యక్తే ఎన్టీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2 రూపాయలకి కిలో బియ్యం, ఆ రోజు పేదలు ఎంతో ఇబ్బందుల్లో ఉంటే 2 రూపాయలకే కిలో బియ్యాన్ని కూడా ఆ రోజు పథకం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. మహిళల ఇళ్లలో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే మహిళలు కూడా సమాన హక్కు ఇవ్వాలి, మహిళలు కూడా చట్టసభలకు రావాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆ రోజు తీసుకొచ్చిన పథకం కూడా ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈరోజు మహిళలు ఇంతమంది ఇంటి నుంచి బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తా వాటిలో మనకు ఉండే ఆస్తుల్లో కూడా సమాన హక్కు వచ్చే విధంగా చేసింది ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీ కానీ, తిరుపతి దేవస్థానం ఆ రోజు అన్నదాన కార్యక్రమం కానీ, ఎన్నో కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం అభివృద్ధి చెందడానికి కానీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు చేశారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఆ రోజుల్లోనే పిల్లలకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.